మాటకి ఎంత విలువ తెలుసా? మరియమ్మ కూడా ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ధన్యురాలు అన్నారు. అంటే యేసు ప్రభువు కన్నటువంటి ఆ తల్లిని ఏమన్నారు? ధన్యురాలు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరు యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో ధన్యులు అంటే సింపుల్ ఉన్నది మాట. ధన్యాలు ధన్యాలు పట్టుకోవడం, ధన్యాలు అనుకుంటారు. ధన్యుడి ధన్యుడు సింపుల్ మాట. అనడం సింపుల్. దాని రోజులో వెళ్తే ధన్యుడు అనే మాట చాలా తెలియదు తెలుసా? మరియమ్మ ధన్యుడు పేరు వచ్చింది. మరియమ్మకు వచ్చిన పేరు స్వయాన సృష్టికర్త కన్నటువంటి ఆ కన్య మరియకు ధన్యురాలు. ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యురాలి, నువ్వు ధన్యుడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు అండి. ప్రపంచ చరిత్రలో దిగ్గవేసిన ఇలాంటి దేవుడు అనేవారు ఎవరు ఇలా నేను ప్రకటిస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి 147వ గీతాల్లో 11వ వచనం, 147:11. తనయందు భయభక్తుల వారియందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారియందు యెహోవా ఆనందించువాడేనా. హల్లెలూయా. హల్లెలూయా. కృప ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అట్టి చేస్తాడు, అట్టి ఇచ్చు అట్టి తింటాను కదా. ఇలా తిప్పుతే నేను మైండ్ అది ఫిక్స్ అయితే బాగా వస్తుంది కదా కదా. లేక పట్టుకోవాలని అట్టి తిప్పుతా ఉన్నా. మామూలుగా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాలు అని మనకు ఆఫీస్ వెళ్ళిపోవచ్చు. నా కాలం వేడి కలుగుతుంది, సలహా కలుగుతుంది. హల్లెలూయా. చలికాలం వేడి కలుగుతుంది, ఎండాకాలం సలహా కలుగుతుంది. పోతాడు ఏసో వేడి కాలం వేసుకుని పోవచ్చు. పోవచ్చు. కానీ పోయిన తర్వాత నేను ఎట్లా మర్చిపోతావు, వాక్యం బట్టి మర్చిపోతావు. మళ్ళీ వచ్చేదాన్ని గుర్తుంటుంది. నేనేం గుర్తుంది? వాక్యం గుర్తుంటుంది. గుర్తు ఉంటానన్న ఉద్దేశంతో నేను కన్ఫ్యూజ్ చేస్తాను. కృప ఎవరికి అవసరం? ఎవరికి? మనకే. మనకంటే ఇంకో మాట చెప్తారు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కృప అవసరం. కృప లేకపోతే ఈరోజు ఏ వ్యక్తి సాధించుకోవడం ఎవరు కాదు. నేను చెప్తాను, కృపతోనే బతుకుతాడు ఈ రోజుల మనిషి అనేవాడు. అవునా కదా? ఆ కృప లేకపోతే మనిషికి కేవలం చేసే కృప ద్వారా ఈ లోకంలో బతుకుతా ఉన్నాం. అయితే ఈ కృప మనకు అవసరం. అయితే ఈ కృప మనకు అవసరం అయితే ఈ కృప కావాలని అడిగితే ఎవరు సంతోషిస్తాను? ఎవరు సంతోషిస్తాను? దేవుడు సంతోషించాలి, మనం సంతోషించాలి. ఏమని? కృప కావాలి నాకేసారు, కృప కావాలి నాకేసారు అడిగితే దేవుడికి రూపాయి చూపించి ఎంత బాగుందో అని మనం సంతోషిస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నా తెలుసా? తన కృప కోసం పెడితే కృప కావాలని అడిగితే ఆయన సంతోషిస్తాడా? హల్లెలూయా. కానీ ఆ కృప కోరుకుంటే మన దేవుడు మన పట్ల ఆనందించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం కావాలంటే మనకు? ఇంకేమి కావాలి? మనం చేసేదో ఏమి కావాలి? కృప అంటే ఏంది? కృప అంటే ఈ లోపల ఏది? ఆటో ఫస్ట్ ఆడిన సిచ్యువేషన్ వాడింది. ఏం పాట? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. వాటిని అందరూ పాడదు. అది ఉంటే చాలా మనకు. అవునా కదా? ఆ కృప ఉంటే చాలా మనకు. ఈ లోకంలో ఎన్ని పాడలే మనం నిజంగా పాటిస్తామా? అంటుందే ఇంకో వర్షం ఉన్నది. ఆ
పోయినా ఆస్తులన్నీ పోయినా 5 రూపాయలు పోతే చాలా ఆస్తులు వస్తుంది. 5 రూపాయలు కాదు, 5 రూపాయలే 5 రూపాయలు దొరికినాక అంత చేర్చికి నా 5 రూపాయలు పెట్టి 5 రూపాయలు దొరికినాక అంత చేర్చికి. అవునా కదా? అవునా అవునా? చాయ్ రాదు ఒక ఇద్దరు దాని చూసినా చూడకుండా వస్తుంది. చాయ్ రాజే పంపిస్తాడు, మీ భాష వృద్ధిగా పంపిస్తున్నాడు. అరేలుయా వస్తువులన్నీ పోయిన మాట 5 రూపాయలు పోతే చర్చికి రాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబం ఎంత గొప్పది, ఆయన కర్మ ఎంత గొప్పది. నిశ్చయంగా ఆయన ఒక వ్యక్తిని ప్రేమిస్తే 21:31 ఉంటుంది. అనుకుంటే చదువు. చాలా కాలం కిందట యెహోవా ప్రత్యక్షమైందనను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడుదల నీయే కృప చూపుచున్నాను. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఇలా ప్రేమించాడు. మళ్ళా 5 రూపాయలు పట్టిస్తాం, 10 రూపాయలు పట్టిస్తాం, 100 రూపాయలు పట్టిస్తాం కాదైనా శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం మరచిన మనల్ని మరొకటి దేవుని మనం ప్రేమిస్తా ఉన్నాం. హల్లెలూయా. మందరం వచ్చాను తెలుసో తెలియదు, మందరం అప్పుడప్పుడు రావు. కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? నా బిడ్డ రాలేదని చెప్పేసి నీ ఇంటికి అడుగుతారు పంపిస్తారు. హల్లెలూయా. ఎలా ఉన్నారో చూసినప్పుడు ఏ కష్టం వచ్చిందో ఇక్కడ నుంచి ఆశగా ఎప్పుడే పెట్టలేదు. చిన్నమ్మ ఇక్కడ చర్చికి రాలేదు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది పాస్టర్ గారు? దేవుడు ప్రేమిస్తే నీ ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ప్రేమించిండు. దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర రాలేదు కాబట్టి నీ దగ్గర పాస్టర్ గారు ఎందుకు రాలేదమ్మా అని అడిగిస్తా ఉన్నాడు. ఇది ప్రేమ, శాశ్వత ప్రేమ. మనం ప్రేమించే ప్రేమ కొద్ది కాలం ఉంటుంది. యేసు కోసం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మనం కొంచెం అయితే మనలో ఏం లేదుగా. హల్లెలూయా. ఎప్పుడు కలగాలి, మనం ఆ మనకు ఎప్పుడు ఉండాలి. ఈ రోజు ఉన్నటువంటి ఆ భక్తే మన కళలకు మన జీవిత చివరి సమయం చివరి చిన్నప్పుడు ఇదే పని మనలో ఉండాలి. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తే రావద్దు తెలుసు. ఒక్క మాట నేను ముగిస్తాను చెప్పాను కదా. నేను ఇంతగా సాయి రావాలి కదా. ఇప్పుడు నేను పని చేస్తా ఛాయ్ కదా. ఖచ్చితంగా ఛాయ్ అయితే వరకు కనీసం 20 నిమిషాల్లో పడదు. అవునా కదా? పడతా పడదా? ఇప్పుడు నేను పని చేసినట్టుకో మీరు ఎవరైనా ఇంతే చెప్తారు. పని చేసి దొరికింది అని చెప్పేసి మంచిగా ముద్ర పెట్టుకుంటూ కూర్చుంటారు ఛాయ్ వచ్చేదాకా. అది మంచిదా? పని చేయడం మంచిదా? చెప్పాలా వద్దా? అయ్యో చిన్న చెప్తాను, గడి అయితే చెప్తా. చెప్పాలా? అది ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్యాలు ఏషియా 37వ అధ్యాయం. ఏషియా 37వ అధ్యాయంలో క్షమించండి, దానికంటే ఒక మంచి గ్రంథం చదువు. దానియేలు గ్రంథము. ఇప్పుడే దివశతారం ఇది జస్ట్ 1 minute లో దివశతారం ముందు పెడతా ఉన్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. చూసినట్లయితే 11వ వచనం చదువుకుందాం. సాగిల వాడి నమస్కరింపని వాడెవడో వాడు మనుషుల అగ్ని గుండంలో వేయబడను అన్న మాట మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం చూస్తే సాగిల వాడి నమస్కరింపని వాడు
ఇవ్వాలని వాడేవాడు వాడు నడుచున్న అగ్ని మండలం అక్షరమే వేయబడు అనే వాళ్ళని చూస్తూ ఉన్నాం. అయితే రాజు అంటే రాజు ఏం చేశారంటే, ఈ రాజు కొంతమంది దుష్టులపై ఏం చేశారంటే, రాజా ఈ రాజ్యంలో ఒక నెల రోజులు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక నెల రోజులు ఈ విగ్రహాన్ని తప్ప వేరే ఏ దేవుడికి మొక్కద్దు రాజా. ఒకవేళ మొక్కితే వాళ్ళు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయాలి రాజా అని వాళ్ళకు ఆ రాజు లేకపోతుందని చెప్పి రాజు ఒక విగ్రహాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహాన్ని అందరికీ సాగిపడమని చెప్తారు. ఆ రోజులలో ఆ విగ్రహానికి సాగిపడే బాధలో వాటిని తీసుకెళ్లి మండుచున్న వేడి గుండంలో అగ్నిగుండంలో పడవేయబడి అనేటువంటి ఆజ్ఞను తయారు చేసి రాజుల సభలో పెట్టేసుకుని అది ఆ దేశంలో ఆ పట్టణంలో పాస్ చేస్తారు. ఆర్డర్ను పాస్ చేసినప్పుడు అందరూ ఏం చేస్తారు, దేశంలో అందరూ ఏం చేస్తారంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి సాధ్యపడి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఆ దేశంలోనే ఉంటున్నటువంటి వీరు చూడు, శద్రకు 12వ వర్షం, శద్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాక్షకాలను నియమించింది. ఆ మనుషులు తమని ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమని దేవతలను పూజించలేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అని అనేది. ఎవరు? వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు యేసు క్రీస్తు రక్షణలో ఉండి యేసు ప్రభు మీద భక్తి చూపిస్తున్నటువంటి వారు, ఆ భక్తి యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వారిగా ఆ అలాగే దాని వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో అని లేదు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే, వారికి తెలుసు వారు సేవిస్తున్న దేవుడు అద్భుతమైన దేవుడు అని వారికి తెలుసు. వారు చేసే భక్తిలో ఒక శక్తి ఉందని విషయం వారికి తెలుసు. కాబట్టి ఏం చేశారంటే, వీళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే ఆ విగ్రహానికి సాగిలా పడలేదు. పడకపోతే వీళ్ళందరూ శాస్త్రం చెప్పు రాజు గొప్ప దేవుడై ఆయన కోపం వచ్చేసి అసెంబ్లీకి మెసేజ్ అడ్డెట్టుకోవడం అని పర్లేదు చేసేయాలి. ఆ సెంట్రల్ మెసేజ్ అడ్డెట్టుకోవడాన్ని ఏం చేస్తారు, పిలిపించి చూడండి, పిలిపించి చూడండి 10 వాళ్ళ మనసులు పట్టుకొని రాజధాని తీసుకుని మీరు నా దేవుని పూజించలేదని, నేను నిలబెట్టిన వాళ్ళకు నమస్కరించలేదని నా మీద పడ్డది. ఇది నిజమా అడుగుతాము. అడుగుతుంటే ఇక్కడ చూడండి 10 ఇవన్నీ బాగా ఇవన్నీ అవసరం లేదు. 10వ వర్షం 15వ వర్షం చివరి చదువు మళ్ళీ అన్నాడు, నేను చేయించిన మహిమకు నమస్కరించే సిద్ధంగా ఉన్నది సరే, మీరు నమస్కరించే తక్షణమే మనుషుల వేదిక అగ్నిగుండంలో మీరు వేయబడదు, నా చేతుల నుండి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఈ రాజంతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మాట అంతా చదివి చెప్పాలంటే ఒక సమయం లేదు, కానీ పిలిచి మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు. ఇప్పుడైనా సరే మీరు ఇద్దరు నమస్కరించారు కంటే, కానీ ఇప్పటికైనా మీరు కనుక అక్కడ దేవుడు నమస్కరించి సాగపడకపోతే మిమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తా, మిమ్మల్ని తప్పించడానికి ఏ దేవుడు ఉన్నాడో మీరు చూసుకోవాలని చెప్పేసి అంటారు. అన్న తర్వాత కూడా చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట వీళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళు అన్నటువంటి మాట చూడండి, ఆ మాటలు చూస్తే అద్భుతంగా చూడండి. 15వ రాజుతో ఇలా చెప్పి రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే, రాజా అనలేదు అక్కడ. ఏమంటాడు? వాస్తవానికి సీఎం దగ్గర పోయి యశా అన్నవాడు ఏమన్నాడు? ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ అన్నవాడు ఏమన్నాడు? అయితే దేశంలో బాధపడతాడు. అవునా కదా? అలాంటిది ఆ పిఎం దగ్గర పోయి సిద్ధం మెసేజ్ అభ్యర్థి అంటాడు,
పవర్. ఎక్కడ పవర్ అంటే యేసయ్య ఇచ్చిన శక్తి. హల్లెలూయా హల్లెలూయా. ఇందులో గురించి అబద్ధించము. నీకు 20 సంవత్సరాలు లేదు, వండర్ఫుల్ వాట్. నీకు 60 సంవత్సరాలు లేవా మనం అంటాం. నేనైతే అంటున్నా, ఒకవేళ మన భాష చెప్తారు వాళ్ళు ఏమన్నారు తెలుసా, నెమ్మది రాస్తావు ఇందులో గురించిన ఆన్సర్ నీకు 20 సంవత్సరం లేదు అనేసి. ఎందుకంటే చూడండి, అన్న తర్వాత చూడండి, ఆ తర్వాత మాట, అద్భుతమైన మాట చూడండి. మేము సేవించిన దేవుడు పడుచున్న పేరు కలిగి అధికుల నుండి మమ్మల్ని తప్పించకు, రక్షించకు సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు చూడండి అక్కడ, మరియు నీ వస్త్రం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ రక్షించకపోయినా. హల్లెలూయా. నువ్వు సాగిలపడమన్నటువంటి ఆ విగ్రహానికి నువ్వు సాగిలపడము. వండర్ఫుల్ వారు తెలుసు పరలోకంలో అకౌంట్ ఉంది. హల్లెలూయా. మనం వెళ్తే మన అకౌంట్ దగ్గరకే వెళ్తాం, అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, వచ్చేది అక్కడ వీడే ఉంచుతేది ఉంచకపోతేది. హల్లెలూయా. తెలుసు తెలుసు దేవుడి శక్తి ఏంటో. దేవుడి శక్తి కొంచెం ముందు మాట్లాడు. ఈ పండి మీద, ఈ దేని మీద, ఈ అగ్నిగుండ నుంచి, ఈ మండుచున్న అగ్నిగుండ నుంచి రక్షించడానికి మా యేసయ్య సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నువ్వు చెప్పిన పని చేయవు, ఏం చేసుకోపో అనగానే ఈ రాజు భయంకర కోపం వచ్చేసింది. అసలు మండించిన వేడిని ఏం చేసినట్టే, ఈ కోపానికి ఏం చేసినట్టే, ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచేశాడట. ఎన్ని రెట్లు? 7 రెట్లు పెంచేశాడట. 7 రెట్లు పెంచి అనగానే ఆ ముగ్గురిని వాళ్ళ బంధువులు తీసుకెళ్లి ఆ ముగ్గురిని కూడా ఆ యొక్క 7 ఎకరాల వేదిక అగ్నిగుండంలో పడవేయడం జరుగుతుంది. అక్కడ ముగ్గురిని పడేయాలంటే ఎంతమంది కావాలి? ముగ్గురు కాళ్ళు కావాలన్నా, ఎందుకంటే అటవీలో పట్టుకోవాలి కదా, అటవీలో పట్టుకుని పడేయాలి కదా లోపల అన్న కదా, కాళ్ళు చేతులు పట్టుకునే కదా వంటలు పడేసేది, అంతే కదా. అంటే ఈ ముగ్గురిని, అంటే నేను చెప్తాను, బైబిల్లో రాసలేదు, నేను ప్రేరేపణ చెప్తాను. ఈ ముగ్గురిని పడేటప్పుడు 6 బంటలు వచ్చారు. 6 బంటలు తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేస్తే ఆ వేడికి 6 చచ్చిపోయారట. అలా పడేసిన వేడి దాకే ఏమైంది? ఈ పడేసినోడు ఆ మంట కాదు భరించలేక చనిపోయిందట. హల్లెలూయా. అందులో అయితే ఆ తర్వాత జరిగిందే అద్భుతం. ఆ అద్భుతమే దేవుడు మనం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అందరూ చూస్తా ఉన్నారు, అందరూ వీక్షిస్తా ఉన్నారు. ఈ ఎంత కాలంలో చూద్దాం, ఎంత కాలంలో చూద్దామని చూస్తా ఉంటే లోపలికి పోయిన తర్వాత ఏమైనా అందరూ చూస్తా ఉన్నారు. అగ్నిగుండంలో చూస్తా ఉంటే ఏం జరిగిందంటే శరీరం మెస్సి కట్టిన ముగ్గురు వేస్తే అందులో 4 కనిపిస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. రాజు చూస్తా ఉన్నారు, అక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు. రాజు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది? అక్కడే ఈ ముగ్గురు కనిపిస్తా ఉన్నారు. వెంటనే అక్కడ వాళ్ళని పిలిచి మా లోపల ఎంతమంది వేసిన అడుగుతారు రాజు. మీరు పేరంత చదువుకుంటా వర్షం 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఉంటుంది. అక్కడ ఏమంటే ఎంతమంది వేసాం? ముగ్గురునే. నిజానికి ఎంతమంది వేసాం? ముగ్గురునే ప్రభువా. మరి నాకేంటి? నాకేమో కనిపిస్తా ఉన్నారు. ఆ నాయకుడి ముఖము ఎలా ఉందా? పోనండి, ఆయన వేసారు మీరు, ముగ్గురునే వేసింది అని చెప్పేసి వాళ్ళ మాటలో అటు తిరుగుతాము కనిపిస్తుంది. హల్లెలూయా. ఏం జరిగిందట? ఎప్పుడైతే వేసుకొని నమ్ముకున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఆ వేదికల అగ్నిగుండంలో 7 ఎకరాల అగ్నిగుండంలో పడవేశారు. యేసు ప్రభు ఆ యొక్క అగ్నిగుండంలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. వాస్తవాన్ని నేను చెప్తా ఉన్నాను, సిద్ధికి మెస్సి అభ్యర్థులను కాపాడాలంటే దేవుడు వాళ్ళ దగ్గర పోనవసరం లేదు. పోనా అగ్నిగుండంలో పోయి కాపాడాల దేవుడు. ఒక్క మాట ఆగితే అగ్నంతా చల్లారిపోయి మమ్మల్ని ఐస్గడ్డ అయిపోతుంది. కాదా? సృష్టికర్త ఒక మాట అయితే అగ్ని ఆడిపో అంటే ఆడదా?
నీకు సైజ్ అయిపో అంటే కాదా? కాదా? కానీ దేవుడు వాళ్ళ దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా! ఇది దేవుని కృప. వచ్చేట్టున్నాడు సత్యకో నా శక్తి ఏంటో చూపిస్తా, నా శక్తి ప్రజలు ఎలా ఉంటారో చూపిస్తా. నడవండి ఆకుల పంటలో వాళ్ళు తింటా ఉన్నారు. నడవండి పంటలో 700 రేటు ఇంకా అన్ని కూడా నడవండి ఆకుని ఆ ఏసీలో తింటాడు తింటా ఉన్నారు. దేవుడు ఎక్కడ? అగ్ని గుండంలో. దేవుడి కృప. హల్లెలూయా! 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 మనం అనుకుంటా ఉన్నాం అప్పుడప్పుడు దేవుని శక్తిని మనం తక్కువ వేస్తాం. మనం చేసే భక్తికి శక్తి లేదనుకుంటాం. వాళ్ళు చేసిన భక్తి కూడా శక్తి ఏంటో తెలుసా? దేవుడి అగ్నిగుండంలో దిగి వచ్చాడు. దిగి వచ్చి వాళ్ళతో తిరుగుతూ సంచారం చేస్తా ఉన్నాడు. ఆ 700 వేల అగ్నిగుండంలో ఏసీలో తిరుగుతున్నట్టుగా వారు తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! తప్పించడం ఆ చోట్లకి చేస్తాడు దేవుడు. తప్పించడం అంతగా కాదు, వారితో పాటు అందరూ తిరుగుతున్నాడు. చూసావా? అది దేవుడి కృప. హల్లెలూయా! తప్పించడం అనేది దేవుడి శక్తి, కాపాడడం అనేది దేవుడి శక్తి. అర్థమవుతుందా? కాపాడడం అనేది దేవుడి శక్తి, రక్షించడం అనేది దేవుడి శక్తి. కానీ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు తిరుగుతున్నాడు చూసారా? అది దేవుడి కృప. హల్లెలూయా! హల్లెలూయా! అది దేవుడి కృప. అంత కృపగల దేవుడు మన దేవుడు. అది దిగి రావడం అగ్నిలోకి కానీ దిగి వచ్చాడు. అదే దేవుని కృప. హల్లెలూయా! ఆ దేవుణ్ణి ఈరోజు దేవుడిని సేవిస్తా ఉన్నాం. ఆ దేవుణ్ణి దేవుడిని ఆరాధిస్తా ఉన్నాం. ఆ శక్తి గల దేవుని మనం పూజిస్తా ఉన్నాం. ఆ దేవుని మన దేవుడిని చెప్పుకుంటా ఉన్నాం. హల్లెలూయా! ఒక్కసారి ఆలోచించండి. హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉంటుంది. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక వ్యక్తిగా ఉన్న దేవుడు. హల్లెలూయా! ఆ రోజు మెసేజ్ అగ్నిలో చేసినటువంటి అద్భుతకరం ఈ రోజు మీకు నాకు కూడా దేవుడు యేసులో చేయగలుగుతాడు. ఆమేన్. నమ్మిన నమ్మకం జరుగుతుంది. అంటే అగ్నిగుండం పడేది అగ్నిగుండం లేదు. అగ్నిగుండం లాంటి సమస్యలు ఉంటాయి. ఆ రోజు నిజమైన అగ్నిగుండాలు ఉండొచ్చు, కానీ ఈ రోజు మన అందరూ ఏంటో తెలుసా? అగ్నిగుండం లాంటి సమస్యలు, 7 అగ్నిగుండం లాంటి సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలకు దేవుడిని మధ్యలోకి రాబోతా ఉంటాడు. హల్లెలూయా! ఆ సమస్యలు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా! అప్పుడు రాజు అంటాడు, ఆ మంటలు ఆఫీసులో బయటకు తీసుకొచ్చిన తర్వాత చదవండి, వాక్యం తెలుస్తుంది. వారికి మంట వాసన అయినప్పుడు తాగలేదట. హల్లెలూయా! హల్లెలూయా! వాసన మన కాకుండా వాసన మన ఎవరు చెప్పాం? మన ఏమంటా వాసన తెలుసు కానీ మీరు చెప్పారు. ఎందుకంటే కొంచెం ఆలోచన మనకు అప్పుడు ఆ వాసన ఏమంటారు? మంట వాసన తాగలేదు వాళ్ళు. అంటే ఏంటిది? ఎవరైనా చెప్పింది? ఎవరైనా మాట్లాడలేదు? కమలవాసన అన్నది ఎవరు? భయపడతారు. కమలవాసన కరెక్టే. అది హల్లెలూయా! కమలవాసన మాట్లాడే ఆ వాసన కూడా మనకి అంటలేదు. హల్లెలూయా! లోపల పండించడం తిరిగి ఉండదు. వాసన కూడా అంటలేదు. అది దేవుడి కృప. హల్లెలూయా! ఆ దేవుడిని ఈరోజు చేపిస్తా ఉన్నాం. ఆ దేవుడి సన్నిధిలోనే మనం కూర్చుని ఉన్నాం. హల్లెలూయా! ఆ దేవుడి కృపే మన నాలుగుగా ఆశీర్వదిస్తుంది. అసలు ఆలోచించండి. అప్పుడు అంబేద్కర్ అంటారు, నీ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, నీ దేవుడు గొప్ప దేవుడు అని రాజు ఒప్పుకుంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! అద్భుతమైన కృప అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకా నేను ఏస్కేల్లో పోతే అక్కడ ఏస్కేల్తో ఏం చేస్తారంటే ఇంట్లో ఎముకలను ఇంకొక సజీవ సరైన నిలబెడతారు. ఎవరితో నిలబెడతారు తెలుసా? దేవుడు అనొచ్చు, ఎన్ని నిలబెడతారా మీరు గొప్ప సజీవ సరైన కంపనొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఏస్కేల్ అంటారన్నమాట. హల్లెలూయా! ఎందుకు తెలుసా? అది దేవుని కృప. మనిషి ద్వారా చేయించాడు. అది ఏ ద్వారా అద్భుత కళలు చేయించాలి, నీ ద్వారా ఆశ్చర్య కళలు జరిగించాలి, నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. నువ్వు చేయకపోతే స్వచ్ఛత కలగాలి. హల్లెలూయా! నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలి. నీ ద్వారా దేవుడు మహిమ, దేవుడు ఎప్పుడైనా చేస్తాడు అద్భుత కళలు. అది
అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా చేస్తారు అని ఏమైనా చేయగలుగుతారు. అది నాకు సాధ్యమే. సాధ్యం అన్ని సాధ్యమే. ఆయన అసాధ్యమైంది ఏది లేదు. సమసాధ్యం యేసుప్రభువు. కానీ నీతో చేయించడం ఆయన కృప. హల్లెలూయా. నాతోనే చేయించడం ఆయన కృప. హల్లెలూయా. ఈ కృప మనకి ఎప్పుడూ అనుగ్రహించబడింది. హల్లెలూయా. కానీ ఆ కృప మనము గ్రహించకుండా ఉన్నాం. మనం చేసే భక్తిలో ఒక శక్తి ఉన్న విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఆరోగ్య సత్యం చేసిన భక్తిలో ఒక శక్తి ఉంది కాబట్టి వాళ్ళు వేడిగా అగ్నిగుండంలోకి దేవుడిని దిగి వచ్చేలాగా చేసుకున్నారు. హల్లెలూయా. మళ్ళీ చేసిన ఆ భక్తిలో శక్తి ఉంది కాబట్టి చనిపోయిన రాజు 4 రోజుల తర్వాత బతికించబడ్డాడు. హల్లెలూయా. మనం చేసే భక్తిలో ఒక శక్తి ఉంది. దాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఏ సేపు చేసినా ఏ ప్రమాదం వ్యర్థము కాదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకోటి, ఇంకో కాకపోతే ఇంకోటి, ఈ సంవత్సరం కాకపోతే ఇంకోటి. ఏ రోజు ఆ ప్రార్థనతో చెప్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే దానికి ఆన్సర్ ఇచ్చే దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఆన్సర్ ఇవ్వడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, ఆశీర్వదించడానికి సమర్థుడు, మన అన్నిటిని మార్చడానికి సమర్థులు మన యేసయ్య. మరి ఇలాగ ఆరాధిస్తున్నాం, ఇలాగ మనం భక్తి చేస్తా ఉన్నాం. మనం చేసిన భక్తి మనం గుర్తుంచుకుంటున్నామా? మనం చేసిన భక్తి మనం మర్చిపోతా ఉన్నామా? భక్తులు చెప్తున్న విషయాన్ని మనం అంగీకరిస్తున్నామా? లేకపోతే ఏదో టైం పాస్ గా వచ్చేసి చేయాలి కదా అన్నటువంటి భక్తిని చేస్తా ఉన్నామా? ఉత్సవాన్ని మనం ఆలోచించుకోవాలి. ఆయన కృపామయుడు, మన ఆశ్చర్యకరమైన ఆపత్కాలను నమ్ముకున్న సహాయకుడు ఆయన, మనల్ని ఆశీర్వదించే దేవుడైనా, మన కష్టాల్లో మనతో పాటు ఆయన తిరిగే దేవుడు, మనతో పాటు మన తోడులో ఉండి మనం వెన్నుపాటి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. 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 మనం ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుడి కృపను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 అందులో చేతుల పైకి మధ్యలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేస్తా ఉండండి. మీరు ప్రార్థనలోనే ఉండండి. కీర్తన ప్రార్థనలో ఉండండి. లోతులోకి వెళ్ళండి. లోతైన అనుభవంలోకి వెళ్ళండి. దేవుని కృపను పొందే అనుభవంలోకి వెళ్ళండి. దేవుని శక్తి అనుభవించే అనుభవంలోకి వెళ్ళండి. హల్లెలూయా. 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 నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
చక్కని ఆలోచన చెప్పి చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు మన దేవుడు. శ్రమలోనైనా మనల్ని విడువడు. సోదర సోదర, నడిపిస్తాడు మన యేసయ్యా. శ్రమలోనైనా మనల్ని విడువడు. విడువడు సోదరు, విడువడు. ఎన్నడూ విలువని ఎడబాయిన దేవుడు మనకున్నాడు. శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో విడిచిపెట్టాలని చేసేయాలి. నువ్వు అనుకుంటున్నావేమో ఏమో నాకు తోడుగా లేడని, నువ్వు అనుకుంటున్నావేమో నాకు కిందేయాలి. కానీ అన్ని దేవుడు సేవిస్తున్నాడు, నిన్ను నడిపిస్తాడు. యేసయ్యా తన చిత్తం నెరవేరుస్తాడు, గమ్యం వరకు చేరుస్తాడు. చక్కని ఆలోచన ఇస్తాడు, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. యేసయ్యా ఆయన నడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని చేస్తున్న దేవుడు. ఎక్కడైతే జరుగుతున్న నాపడికి ఇస్తారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు. ఖచ్చితమైన మాట తప్పని దేవుడు కనుక ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే అన్నాడు, ఇద్దరు ముగ్గురు నా నాపడి ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానన్న దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉండి ఆయన మన మధ్యలో ఉన్నాడు. సహోదరి, నేను నడిపిస్తానన్నాడు. అంధకార కాలం వచ్చిన, కష్టాలతో నిన్ను కాల్చి వేసిన, శోకాల కొండలు చీల్చి వేసిన, నేను నడిపిస్తానంటున్నాడు నా యేసయ్యా. నడిపిస్తాడు. విశ్వాసంతో ఉండు, భయభక్తులు కలిగి ఉండు. నువ్వు చేసిన భయభక్తి, నువ్వు చూపిన భయమే, నువ్వు చూపిన భక్తే నిన్ను నడిపిస్తుంది. ఆ భక్తుల శక్తే నిన్ను కాపాడుతుంది. ఆరాధించిన యేసయ్యను ఎప్పుడు విడిచిపెట్టగలడు, ఎప్పుడు విడిచిపెట్టగలడు. నీవేగా సర్వం, నీవేగా సమస్తం, ప్రతి క్షణం ప్రతి నిమిషం యేసయ్య నాకు కావాలి, నాతో ఉండాలి అని వాడు నీతో ఉంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు, నిన్ను అద్భుతంగా బ్లెస్ చేసి ఆయన చైతన్యంలో చూపిస్తాడు, ఆయన కృపేటో చూపిస్తాడు, ఆయన కరుణేటో చూపిస్తాడు, ఆయన రక్షణేటో చూపిస్తాడు. ఆశీర్వాదం ఏంటో నీకు చూపిస్తాడు. కాకపోతే నువ్వు భక్తిలో ఉండాలి. నువ్వు చేసే భక్తికి ఒక విధమైనటువంటి శక్తి ఉందని విశ్వసించాలి. ఆయన నమ్మదైన దేవుడు నీటి మొత్తంలో గ్రహించాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, భక్తుల్లో నడవాలి, సర్వమనుకోవాలి.
ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఖచ్చితంగా దేవుడిని ఆశ్రయిస్తాడు. ఖచ్చితంగా దేవుడి కష్టం తీరుస్తాడు. ఖచ్చితంగా సమస్యలు తీరుస్తాడు. సహోదరి దేవుడిని దండించకుండా Tell God, Jesus.